చిన్న చిన్న అంశాలను పెద్దగా చూపెట్టి పెద్ద పెద్ద విషయాలన్నింటిని కూడా అసలు కనిపించకుండా వినిపించకుండా అసలు మాట్లాడకుండా అసలు రైతు సమస్యలు అసలు ఈ రాష్ట్రంలో సమస్యనే కాదన్నట్టు 70 లక్షల మంది రైతులు ఆగమైపోతున్నా, రైతు భరోసా వేయకున్నా, సగం మందికి రుణమాఫీ కాకుండా యూరియా కోసానికి ఎలా క్యూలో నిలబడి చచ్చిపోతున్నా మీకు పట్టిలేదు. కథం అయిపోయా. చూడండి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 5 లక్షల మంది ఉద్యోగస్తుల కోసానికి క్యాబినెట్ భేటీ పెట్టుకున్నారు. ఏనాడన్నా మరి 70 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అత్యధికంగా ఆ రంగం పైన ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగాలు, వ్యవసాయ ఆధారిత రంగాలు ఉన్నాయి. పౌల్ట్రీ కావచ్చు, లేకపోతే ఇంకా పాడి పరిశ్రమ కావచ్చు, లేకపోతే మత్స్యశాఖ కావచ్చు, ఇంకా చాలా రకరకాలన్నీ కూడా అనుబంధ రంగాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి మరి ఆ రైతులందరికీ ఏమన్నా ఉపయోగపడే దాని గురించి ఒక్కనాడన్నా స్పెషల్గా క్యాబినెట్ పెట్టుకున్నారా? కొంపలు ఆర్పనికి పెట్టుకుంటారు, కొంపలు ముంచనికి పెట్టుకుంటారు. ఎట్లా కడి చేద్దాం, ఇవ్వాల్సిన దాన్ని ఎట్లా తగ్గిద్దాం, ఎట్లా కథం పడదాం, ఇవ్వకుండా మనకి ఎట్లా కొర్రీలు పెట్టచ్చు అనే దానిపైన మాత్రం క్యాబినెట్ భేటీలు పెట్టుకుంటారు. కానీ ఒక్కనాడన్నా ఏమిద్దాం రైతులకు, ఎట్లా చేద్దాం, ఎట్లా బాగుపడతారు, వాళ్ళకి ఎట్లా మంచి అవుతుంది అని చెప్పి ఆలోచించిన పాపన పోలేదు.